నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సారాంశాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే వ్యభిచారం అనేది నేరంగా పరిగణించడానికి వీల్లేదు. అట్ ద సేమ్ టైం కండిషన్స్ అప్లై. స్వచ్ఛందంగా ఎవరైనా ఆ యొక్క వృత్తిని చేపట్టదలుచుకుంటే దాన్ని నేరంగా పరిగణిస్తూ నేరస్తులుగా పరిగణిస్తూ చూడటానికి వీల్లేదు. కానీ ఆ రొంపిలోకి ఎవరైనా బలవంతంగా దింపినట్లయితే అది శిక్షార్హమైనటువంటి నేరం. ఖచ్చితంగా అలాంటి వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా మీడియా సంస్థలను కూడా హెచ్చరించడం జరిగింది. ఎక్కడైనా వ్యభిచార గృహాల మీద దాడులు జరిగినప్పుడు వారిని అరెస్ట్ చేసినప్పుడు వారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం, అది పోలీసులైనా సరే మీడియా అయినా సరే, వారి విజువల్స్ తీయటం, వారి ఫోటోల్ని ప్రదర్శించడం అనేది చట్టబద్ధమైనటువంటి నేరంగా ఇక మీదట పరిగణించబడుతుంది. అక్కడ సంయమనం పాటించాలని చెప్పింది. ఇక ఈ అంశం మీద మనం సమగ్రమైనటువంటి విశ్లేషణ చూద్దాం. అసలు ఇది మానసికంగా ఏ విధంగా ఉండబోతోంది, పరివర్తన చెందేటటువంటి విధంగా ఉంటుందా, లేదంటే దీని మీద పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, విపరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశం అయితే ఇప్పుడు మనం చర్చిద్దాం. నాతో పాటుగా ప్రముఖ సైకాలజిస్ట్ యమునా పాఠక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే యమునా గారు. నమస్తే. ఫస్ట్, నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని ఒక సైకాలజిస్ట్గా మీరు ఏ కోణంలో విశ్లేషిస్తారు? డెఫినెట్గా అండి, అంటే కాలానికి అనుకూలంగా కూడా చట్టాల్లో మార్పు రావాలి అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతోంది. ఏదైతే మనకు ఉన్నతమైన ధర్మశాస్త్రం ఇచ్చిన తీర్పు, ఇది మనం ఒక హోలిస్టిక్గానే చూడాల్సిన అవసరం. అంటే ఎక్కడైతే ఇది ఒక డిప్రైవ్డ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, ఎవరైతే ప్రాస్టిట్యూషన్లో, అది ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే ఇందులోకి ఈ నరకంలోకి వెళ్ళిపోయినారో వీళ్ళకి డెఫినెట్గా ఒక రకమైన ఊరట. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది డిగ్నిటీ అనేది ఈ సెక్షన్ ఆఫ్ సొసైటీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అండ్ వాళ్ళ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన అంశం కూడా, మానవ హక్కులు వాళ్ళకు కూడా ఉంటాయి, డిగ్నిటీ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఆ రకంగా కూడా మనం డెఫినెట్గా కూడా గౌరవించాలనే పరిస్థితి మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు వల్ల మనకు కనబడుతుంది. అండ్ మోరోవర్ సెక్స్ వర్కర్స్ కంటే కూడాను వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ పిల్లలు చాలా వరకు కూడా వీళ్ళ మీద ట్రెమెండస్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఒక సొసైటీలో ఇప్పుడు చాలా వరకు మీరు ఎన్నో కేస్ స్టడీస్ చూస్తే కనుక వాళ్ళు బై ఫోర్స్డ్గా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఇంకా వేరే దారి లేక, వేరే అవెన్యూ లేక, వేరే సపోర్ట్ సిస్టమ్ లేక, ఫ్యామిలియల్ పరిస్థితి అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఒక రిలేషన్షిప్స్ బాగాలేక, సపోర్ట్ సిస్టమ్ లేక, ఇంకా వేరే గత్యంతరం లేక ఆ కుటుంబ పోషణ కోసం ఈ వృత్తిని తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనకి. సో అలాంటి వాళ్ళు ప్రతి నిత్యం కోరుకునేది ఏంటంటే టు గివ్ బెస్ట్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇమీడియట్గా అయితే వాళ్ళ చిల్డ్రన్కి సంబంధించి. సో అట్లాంటి పిల్లల పరిస్థితి ఏమిటి, వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ డినైడ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. అంటే మంచి స్కూల్స్లోకి వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వరు, ఎందుకంటే కంపల్సరీ తల్లి తండ్రి ఎవరు అనేది, ఎస్పెషలీ మీరు ఈ సెగ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి దే ఆర్ బీన్ డినైడ్ అడ్మిషన్స్ ఇన్ స్కూల్స్, కాలేజెస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ పిల్లలు దే ఆర్ బీయింగ్ బులీడ్. అంటే సాటి మన సొసైటీలో ఉన్న ఎన్నో వాళ్ళు కూడా వీళ్ళని బాగా బులీ చేయడము, వీళ్ళని కించపరచడము, అవమానపరచడము, వేధించడము, ఒక రకమైన వెర్బల్ అబ్యూస్కి గురవుతూ ఉంటారు, ఇమోషనల్ అబ్యూస్కి గురవుతూ ఉంటారు. సో ఇదంతా కూడా ఒక విపరీతమైన ట్రామా. కేవలం సెక్స్ వర్కర్స్కే కాకుండా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ ట్రామాకి గురవుతూ ఉంటారు. సో ఏదైతే ఇప్పుడు ఈ తీర్పు వల్ల డెఫినెట్గా ఒక ఊరట కలుగుతుంది, హోలిస్టిక్గా స్టెప్స్ పడతాయి అనేది నేను నిజంగా భావిస్తున్నాను. అండ్ మరీ ముఖ్యంగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్, అంటే ప్రతి చట్టాన్ని దాన్ని అర్థం చేసుకునే తీరు ఒకలాగా ఉంటుంది, ఇంప్లిమెంట్ వచ్చిన దగ్గర ప్రాపగేట్ చేసే విధానం రకరకాలుగా దాన్ని లూప్ హోల్స్ వెతుక్కుంటాం, దాన్ని ఏ విధంగా నీరు గార్చాలి ఆ ప్రయత్నాలని చేస్తుంటాం కదా. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో మంచే ఉంది, దాన్ని వక్రీకరించే అవకాశం ఎంతవరకు ఉంది? మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే ఓహో యథేచ్ఛగా ఏదైనా చేసేయచ్చు అనమాట, ఇలాంటివి ఇంకా విచ్చలవిడిగా మనం ఇంకా ఎటువంటి సభ్య సమాజంలో ఉంటున్నాం, విచ్చలవిడిగా ఏదైనా చేసేయచ్చు అనే ఆలోచన ద్వారాని కూడా దీన్ని ఇప్పుడు ముఖ్యంగా మీరు ఇది విన్నాక చాలా వరకు ఎడ్యుకేటెడ్ క్లాస్ వాళ్ళే, మరీ ముఖ్యంగా ఉమెన్ రియాక్షన్ వేరుగా ఉంటుంది. హౌ కమ్, ఇది ఎట్లా పాసిబుల్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, వై అనే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఏదైతే తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే కూడా ఒక సబ్జుగేషన్కి గురవుతున్నారో, ఎవరైతే ఒక హ్యూమిలేషన్కి గురవుతున్నారో వాళ్ళకి ఇది ఒక ఊరట కలిగించే పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా రేట్స్ జరిగినా కూడా
పోలీసులు చాలా వరకు కొంతమంది పోలీసులు వాళ్ళని వేధించడము, వాళ్ళని హెరాస్ చేయడము, చాలా వరకు ఎన్నో రకాలుగా వాళ్ళు అబ్యూస్కి గురవడం. అలాగే మీరు ఇందాక అన్నట్టుగా మీడియాలో కూడా పదే పదే విక్టిమ్స్, యాక్చువల్లీ దే ఆర్ విక్టిమ్స్. సో వాళ్ళని మనం పదే పదే చిత్రీకరించి చూపించడం. సో ఇవన్నీ కూడా ఆ మానసిక పరిస్థితిని మనం చూడొచ్చు. సో ఇది కాకుండా ఏంటంటే మిమ్మల్ని నేరుగా ఈ జడ్జ్మెంట్ సపోర్ట్ చేస్తూ అన్నది ఏమీ లేదు. అలా ఉన్న వాళ్ళని వాళ్ళ రైట్స్ అంటే వాళ్ళకు కూడా డిగ్నిఫైడ్గా బ్రతికే హక్కు ఉంది, వాళ్ళకు కూడా ఈ సమాజంలో ప్లేస్ ఉంది. సో డు నాట్ డిస్టర్బ్ దట్ అనేది చాలా స్పష్టంగా చెప్పింది. అండ్ మరీ ముఖ్యంగా అన్లాఫుల్గా ఎవరైతే బ్రోతలు రన్ చేస్తారో దానికి సుప్రీంకోర్టు ఏమీ సపోర్ట్ చేయటం లేదు. ఎవరైతే కూడా ఇల్లీగల్గా, అన్లాఫుల్గా, ఫోర్సిబుల్గా సెక్షువల్ ట్రేడ్లో మీరు కనుక మహిళలను కానీ, ఆడపిల్లల్ని కానీ, చిన్నపిల్లల్ని కానీ మీరు ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్ చేస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ అ క్రిమినల్ అఫెన్స్. వాళ్ళ మీద చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళ మీద పెట్టాల్సిన శిక్షలు పెట్టాల్సిందే. అది క్రిమినల్ అఫెన్స్గానే పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మనకు చెప్పింది. సో ఇందులో ఎటువంటి ఇందులో విభేదాలు అక్కర్లేదు, ఇట్స్ వెరీ క్లియర్. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆ ట్రేడ్లో, అండ్ మరీ ముఖ్యంగా అండి కిషోర్ గారు, ఇప్పుడు ఇఫ్ యూ సీ డిఫరెంట్ కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్, దాదాపు 70 దేశాల పైన ఈరోజు ప్రాస్టిట్యూషన్ చాలా లీగల్గా ఆ దేశాలలో దే హ్యావ్ అ లీగాలిటీ. ఎందుకు అంటే మీరు ఇందులో అడగచ్చు ఎందుకండి, ఏం చేయొచ్చు, ఎందుకని. మరీ ముఖ్యంగా దర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి ఎప్పుడైతే మీరు లైసెన్స్డ్ ప్రాస్టిట్యూషన్ అనేది ఉంటుందో వాళ్ళకి ఇష్టానికి అనుకూలంగా అంటే ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్ ఉండదు అక్కడ. వాళ్ళ ఇష్ట ప్రకారంగానే వాళ్ళు వెళ్ళి ఆ వృత్తిలో వాళ్ళు కొనసాగించే చర్య మనం చూస్తాం. అండ్ మోర్ ఓవర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ప్రొటెక్టెడ్ సెక్స్, సేఫ్ సెక్స్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూస్తుంటే చాలా మన ఆసియా దేశాల్లోనే చూసుకుంటే, మీరు థైలాండ్ లాంటి దేశాలు తీసుకున్నా, పక్కనున్న దేశాలు తీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా లైసెన్స్డ్ సెక్స్ వర్కర్స్. సో హెల్త్ ఆస్పెక్ట్ అనేది చాలా వరకు కూడా ఇప్పటికీ కూడా ఈ ట్రేడ్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం పట్ల అవగాహన ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా యథేచ్ఛగా కూడా లేని పక్షాన వాళ్ళ హెల్త్ పాడవుతున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటివన్నీ మనం కౌంటర్ చేయొచ్చు దీనివల్ల ఒక ఇది. అండ్ దెర్ ఈజ్ ఆల్సో ఇక్కడ మరొక అంశం ఏంటంటే అండి, మనకు సమాజం చూసేటటువంటి కోణం కూడా చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు గత కొన్ని సంవత్సరాలు ఎన్నో సంచలన తీర్పులు ఇచ్చింది. ఎల్జీబీటీల హక్కుల గురించి మాట్లాడినప్పుడు కూడా ఈ ఒక విశ్వ సంస్కృతికి మనం ద్వారాలు తెరిచినట్టు అయింది సుప్రీంకోర్టు అని చెప్పేసి కొన్ని కామెంట్లు వచ్చాయి. ఆ తర్వాత 18 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీ పురుషులు వాళ్ళు కలిసి ఉండేటటువంటి హక్కు ఉంది, ఒకవేళ వాళ్ళు కలిసినా సరే దాన్ని నేరంగా పరిగణించడానికి వీల్లేదని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చినప్పుడు కూడా విచ్చలవిడితనానికి డోర్లు తెరిచేశారని చెప్పేసి కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా మీరు వ్యభిచారాన్ని లీగలైజ్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు ఇది మంచి పోకడ కాదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు. కిషోర్ గారు, ఇందాక నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను, మనం ఎలా చూస్తున్నాం అని చూసే దృష్టి పట్ల ఉంది. ఈరోజు కేవలం సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇస్తుందని కాదు, మీరు గతంలో చరిత్రలోకి ఒకసారి వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే ఎన్నో డైనస్టీస్, ఈ ఒక్క పరంపర ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు సీ, ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు మనం హోలిస్టిక్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడంటే వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయమని చెప్పలేదు, మళ్ళీ అన్నారు ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇఫ్ ఇట్ ఈస్ ఫోర్స్ ప్రాస్టిట్యూషన్, క్రిమినల్ చర్యలు తప్పవు అన్నారు. ఎవరైనా కంప్లైంట్ చేసినా, ఏ అమ్మాయి కంప్లైంట్ చేసినా, ఏ మహిళ బాధితురాలు కంప్లైంట్ చేసినా అది తప్పకుండా అది క్రిమినల్ అఫెన్స్ కిందకే వస్తుంది. బట్ ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏమిటి అంటే, ఈరోజు వాళ్ళకి కూడా ఈ సొసైటీలో డిగ్నిఫైడ్గా, డిగ్నిటీతో బతికే అవకాశం ఉంది, అవసరం ఉంది. బట్ ఈరోజు మనం ఎంతసేపు సెక్స్ వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. ఇంతమంది మగవాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారో దే ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేటా, రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్, సో కాల్డ్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్ నుంచి, రెస్పెక్టబుల్ వర్గం నుంచి ఎంతమంది వస్తున్నారు, వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు, మీరు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది. సో అంటే మార్పు ఎక్కడ రావాలి, సెక్స్ వర్కర్స్లో రావాలా, మరి ఈరోజు సెక్స్ ఎక్కడ దొరుకుతుంది అని మీరు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తున్న మగవాళ్ళలో మార్పు రావాలా, మరి మగవాళ్ళల్లో మార్పు రావాలి, వాళ్ళ ఆలోచనల దిశలో మార్పు రావాలంటే పెంపకంలో మార్పు రావాలి. ఆ మార్పు కుటుంబం నుంచి రావాలి, కుటుంబ క్షేత్రం నుంచి రావాలి. మనం ప్రతిసారి సమస్యని చూస్తున్నాం కానీ సమస్యకి కారణానికి ఆ కారణమవుతున్న వాళ్ళెవరి గురించి మనం అసలు క్వశ్చన్ చెయ్యం. ఇట్స్ సో ఈజీ, మగవాడు ఎందుకు వెళ్తున్నాడంటే వాడు మగాడురా, వాడు వెళ్తాడు, అది పరిష్కారం కాదు కదా కిషోర్ గారు. సో అండర్స్టాండ్ హోలిస్టికలీ, అసలు వెళ్ళే వాళ్ళు లేకపోతే ఈ అవసరం ఏమొచ్చింది.
కాబట్టి అండ్ మరీ ముఖ్యంగా ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు లీగలైజ్డ్గా ప్రాస్టిట్యూషన్ అనేది ఒక దగ్గర జరుగుతుందో, ఇది నా వ్యక్తిగత ఒపీనియన్, చాలా వరకు కూడా ఈ రేప్ కల్చర్ ఏదైతే చాలా ఇంత దురదృష్టం అంటే, ఈరోజు ఒక రేప్ జరుగుతుందని రిపోర్ట్ అవుతున్నా కూడా సర్వసాధారణమైన విషయం అయిపోయింది. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ కూడా తగ్గే ఒక అవకాశం, ఒక కోణం ఉంది, డెఫినెట్గా ఈ కోణం ఉంది. సో డెఫినెట్గా ఏదైతే ఒక సప్రెషన్, ఒక అప్రెషన్ ఏదైతే జరుగుతుందో, సో దే హ్యావ్ ఎ అవెన్యూ, ఒక ప్రాపర్ లీగలైజ్డ్ ప్లేస్ ఉంటే తప్పకుండా ఆ అవెన్యూ అనేది చాలామంది మగవాళ్ళు ఎవరికైతే వాళ్ళకి దే ఫీల్ ఇట్ ఈస్ నెససరీ, వాళ్ళు వెళ్తారు. సో దానివల్ల ఒక పర్సంటేజ్ ఆఫ్ ఈ క్రైమ్ అగెయిన్స్ట్ అంటే ఫిజికల్ అబ్యూస్ ఏదైతే జరుగుతుందో, ఈ రేప్ కల్చర్ ఏదైతే ఉందో, ఒక పర్సంటేజ్ డెఫినెట్గా మార్పు వచ్చే అవకాశం కూడా ఉందని ఒక సైకాలజిస్ట్గా చెప్తా ఉన్నాను. అంటే మనకి చూసే కోణం ఇక మీదట మారుతుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది, ఒక మనుషుల్లో చూడండి, గౌరవించండి, అందరికీ కల్పించే హక్కులే వాళ్ళకి కల్పించండి, దాంట్లో మీరు ఈ కారణం చూపించి వాళ్ళని తొక్కేసే ప్రయత్నం కానీ. నేను ఎందుకు అంటున్నానంటే, హ్యూమన్ రైట్స్ వాళ్ళకి వర్తించదా? వాళ్ళు మనుషులు కారా? దీని మీద ఎక్కువగా మాట్లాడింది. ఎస్, హ్యూమన్ రైట్స్ యాంగిల్లో మీరు చూడండి, ఒక మనుషులుగా వారిని పరిగణలోకి తీసుకోండి. నేను మళ్ళీ చెప్తాను, ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఫోర్స్బుల్గా ప్రాస్టిట్యూషన్లోకి వచ్చి చాలామంది జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ యూనో కిషోర్ గారు, ఐ టెల్ యూ సంథింగ్, వి కాల్ సంథింగ్ కాల్డ్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం. ఇది చాలా వరకు కూడా బలవంతంగా ఈ వృత్తిలోకి వెళ్ళిన ఆడపిల్లల్ని, ఆడవాళ్ళకి ఈ స్ట్రెస్ ఉంటుంది. ఒక ట్రామా వాళ్ళని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా నాట్ ఓన్లీ ట్రామా, సైకలాజికల్ ట్రామా, ఆల్సో ఫిజికల్ ఇల్నెస్. మరి వీళ్ళకి సంబంధించి, వీళ్ళ హక్కులకు సంబంధించి ఎవరు చూడాలి, ఎవరు చూస్తారు? వీళ్ళు విక్టిమ్స్ అండి. వీళ్ళకి రిహాబ్ సెంటర్స్ ప్రాపర్గా లేవు. పోనీ రిహాబ్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఎవరు డిస్కస్ చేయాలి? అట్లీస్ట్ ఇటువంటి మాధ్యమంలో వీళ్ళ హెల్త్ పట్ల కన్సర్న్ అనేది ఒక ప్రాపర్ డిఫైన్డ్ వే అయితే ఉంటుంది కదా. ఎవరైతే వెళ్తున్నారో, ఎవరైతే ఉంటున్నారో, వీళ్ళిద్దరికి సంబంధించి కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని పట్ల కూడా డెఫినెట్గా ఒక ఇది ఉంటుంది కదా. సో కాబట్టి థింక్ ఇన్ అ పాజిటివ్ వే. ఇప్పుడు ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా. సుప్రీంకోర్టు ఏమైనా చెప్పి మీరు వెళ్ళండి అని చెప్తున్నారా? చెప్పడం లేదు కదా. ఉన్న వాళ్ళ హక్కులను పరిరక్షించుకునే ఆస్పెక్టే సుప్రీంకోర్టు చెప్తోంది. వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. నేను ఇందాకే మీతో అన్నాను, చాలా వరకు కూడా ద చిల్డ్రన్ ఆర్ సబ్జుగేటెడ్ టు స్ట్రెస్, ట్రామా, బులింగ్, వీళ్ళ పట్ల ఎంత జరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి హక్కు లేనట్టుగా, వాళ్ళు మనుషులు కానట్టుగా, అసలు ఈ సొసైటీలో వాళ్ళకి ప్లేస్ లేనట్టుగా, రెస్పెక్ట్ లేనట్టుగా. ఈ విక్టిమ్స్గా ఉన్న ఈ ప్రాస్టిట్యూట్స్కి మాత్రం రైట్స్ ఉండవు, కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ రెస్పెక్టబుల్ ఇవ్వాలి. సో హౌ ఇట్స్ అన్ ఐఎన్ఈ కదండి. సో ఈ ఆస్పెక్ట్స్, ఈ సున్నితమైన ఆస్పెక్ట్సే సుప్రీం కోర్టు మాట్లాడుతోంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ అప్రిషియబుల్. ఖచ్చితంగా మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడైనా ఒక చోట రైట్ జరిగి కొంతమందిని పట్టుకున్నారంటే వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని మాత్రమే చూపిస్తారు తప్ప, ఎవరైతే వస్తున్నారో, విటుడిగా ఎవడైతే వస్తున్నాడో వాడి పేరు తెలియదు, వాడి మొహం చూపించరు, ఎక్కడ ఏమీ తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వాటికి ఇది చంపపెట్టుగా ఉంటుంది డెఫినెట్గా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే కెన్ గెట్ అవే, వాళ్ళకున్న డబ్బుతోనో పలుకుబడితోనో దే కెన్ గెట్ అవే. బట్ ఎవరు సఫరర్స్ అంటే అల్టిమేట్గా ఆ ఉమెన్ ఎక్కడ. సో వీళ్ళ హక్కులను పరిరక్షించే ఒక డెఫినెట్గా ఒక మాధ్యమం. బట్ నేను ఈవెన్ మన ప్రేక్షకులకు కూడా చెప్తా ఉన్నాను, ఎప్పుడైతే మనం వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం, బట్ ఎవరైతే ఎందుకు వెళ్తున్నారు, మన మగవాళ్ళని మనం ట్రైన్ చేస్తున్నామా? అవి ట్రైనింగ్ ఆర్ మెన్. నిజంగా మనం అలాంటివి ఉండకూడదు, జరగకూడదు అంటే మరి మగవాళ్ళు వెళ్ళకూడదు. మరి ఆ మగవాళ్ళు వెళ్ళకూడదు అంటే అది ఒక సోషల్, ఒక ఎథికల్ పోలీసింగ్ లాంటిది. ఆ ఎథిక్స్, ఆ వాల్యూస్ మనం మన ఇళ్లలో ఉన్న మగవాళ్ళకి మనం చెప్తున్నామా, నేర్పిస్తున్నామా? సొసైటీలో మహిళని ఎలా గౌరవించాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఒక అమ్మగా ఎలా చూడాలని చెప్తున్నామా? అది చెప్పని మనం ఇలాంటివి ఏమన్నా ముందు తెర మీదకి వస్తే వాడు మగాడు కదా అనే ఆస్పెక్ట్ చెప్పేసి వదిలేస్తున్నాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో నిన్న సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక మంచి పాయింట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే సెక్స్ వర్కర్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళని తల్లిదండ్రుల నుంచి, పోనీ తల్లి నుంచి వేరు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయకూడదు. ఒకవేళ అది చేసినా సరే రేపు కఠినంగా చర్యలు తీసుకోవాలనే ఒక కామెంట్ కూడా చేసింది. సో చాలా మానవత్వంతో స్పందించింది అనుకోవాలి మనం. డెఫినెట్గా కాలానికి అనుగుణంగా చట్టాల్లో కూడా మార్పులు రావాలి. ఆ వచ్చిన మార్పులు కూడా అందులో మానవత్వం అనే కోణం డెఫినెట్గా వాటిల్లో ఉండాలి. సెన్సిటివిటీ చాలా ఉండాలి. ఈ జడ్జిమెంట్లో నేను సెన్సిటివిటీ చూస్తున్నాను కిషోర్ గారు. బేసికలీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్, అంటే ఒక సైకలాజికల్ కోణం అంటే కూడా ఒక మనిషిగా ముందు స్పందించాల్సిన అవసరం ఉంది. సో చాలా వరకు సొసైటీలో మనము ఏదైతే చిచ్చి వీటి గురించి మాట్లాడకూడదు, దీని గురించి అసలు అలా మనం అయితే సెల్ఫ్ డినైల్లో ఉంటామో,
చాలా వరకు వాటినే మనం ఎక్కువ చేస్తూ ఉంటాం. మనం కానీ మన కుటుంబ సభ్యులు చాలామంది కూడా దే ఆర్ దేర్ ఇన్ ఇట్. సో మనకి తెలిసినా దాన్ని మనం ఒక సెల్ఫ్ డినయల్తో మనం తోసుకుంటూ వచ్చేస్తూ ఉంటాం. సో లెట్ us నాట్ డూ దాట్. లెట్ us బీ మోర్ సెన్సిబుల్, మోర్ సెన్సిటివ్. అండ్ మరీ ముఖ్యంగా ఈ తీర్పుని చాలా హోలిస్టిక్గా చూడాల్సిన అవసరం ఎంతే ఉందండి. వీళ్ళెవరూ మిమ్మల్ని చేయమని చెప్పలేదు. ఉన్న సిస్టమ్ని మనం ఎంత ఇదిగా చూసుకోవచ్చు అనే దాని మీదనే చూడొచ్చు. ఎక్స్ప్లాయిటేషన్ తగ్గే అవకాశం ఉంటుంది ఈ యొక్క జడ్జిమెంట్ వల్ల. ఆ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉన్నదో వీళ్ళ మీద అది డెఫినెట్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఒక మానవతా కోణంలో ఇది హ్యూమన్ రైట్ ఇష్యూ, తప్పకుండా ఇది హ్యూమన్ రైట్స్కి సంబంధించిన అంశము, తప్పకుండా వీళ్ళకి కూడా వర్తిస్తుంది. వీళ్ళ డిగ్నిటీకి సంబంధించిన అంశము, వీళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించిన అంశము, వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళ పిల్లలకు ఇష్యూ తీసుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, రేపొద్దున సొసైటీలో ఇవన్నీ కూడా వీళ్ళు డినై అవుతూ ఉంటే వీళ్ళందరూ రేపొద్దున చాలామంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారనంటారా? సో అటువంటి నెగటివ్ పరిణామాలకు వెళ్లకుండా ఈరోజు ఇచ్చిన తీర్పు చాలా హోలిస్టిక్గా, రైట్ఫుల్గా, సెన్సిటివ్గా అడుగులు పడతాయి అనేది నా ఆలోచన. ఖచ్చితంగా. యమున గారు, మీరు ఒక్కసారి చాలా అంశాలు పరిశీలిస్తుంటారు, ఈ కోణం కానివ్వండి లేదంటే సెక్స్ వర్కర్ల కోణంలో కానివ్వండి. ఇప్పుడు ఈ తీర్పు తర్వాత వాళ్ళు మానసికంగా స్థైర్యం పొందగలిగి తమ హక్కుల కోసం ఏవైతే అందరితో సమానంగా తాము కూడా హక్కులు సాధించుకోవచ్చు అనేటటువంటి మానసిక స్థైర్యం వాళ్ళలో కలిగేటటువంటి పరిస్థితి ఉందంటారా? ఒకటి అండి, చాలా సుప్రీంకోర్టు ఏదో ఇచ్చింది కాబట్టి అంతా మారిపోతుందని మనం ఊహించలేం కానివ్వండి. ఎప్పుడైతే మనం గళం విప్పుతారో అప్పుడు మాత్రమే వాళ్ళ హక్కులు సాధించాలి. మార్పు రావాల్సింది ఆలోచనల్లో, మనం ఆలోచించే పరిస్థితి అండ్ మనం చూసే దృష్టికోణం, ఇందులో మార్పు రావాలి. ఎప్పుడైతే అక్కడ మనకి క్లీన్గా ఉంటుందో, మన థాట్ ప్రాసెస్ క్లీన్గా ఉంటుందో, మన చూసే దృష్టికోణం క్లీన్గా ఉంటుందో, మన మనసులు క్లీన్గా స్వచ్ఛంగా ఉంటాయో మనకి తప్పుగా ఏవి కనిపించవు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారిగా ఏదైనా మార్పు వచ్చేస్తుందా అంటే ఇట్ టేక్స్ టైం డెఫినెట్గా. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీస్ ఉమెన్ వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పాపం దే లాస్ట్ ఎవ్రీథింగ్. అండ్ వీళ్ళని ఇంకా డిప్రైవ్ చేయక్కర్లేదు, ఇంకా ఎక్స్ప్లోయిట్ చేయక్కర్లేదు అన్ని రంగాల నుంచి కూడా. సో లెట్ us ట్రీట్ దెమ్ as హ్యూమన్ బీయింగ్స్ అండ్ దట్స్ వాట్ ఐ ఫీల్ ఫర్ దెమ్. అండ్ గౌరవిద్దాం, ప్రతి మనిషిని మనిషిగా గౌరవిద్దాం, మనిషిగా ఆదుకుందాం, మానవత్వంతో ఆదుకుందాం. సో ఈ ఎలిమెంట్స్ లేకపోతే ఇట్స్ వేస్ట్. కిషోర్ గారు, వాళ్ళ పిల్లల విషయం కూడా ఒకసారి ఆలోచించాలండి. ఎందుకంటే ఇప్పటికీ తాము ఎవరికి పుట్టామో, తమ తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి వృత్తిలో ఉన్నారో బయటికి చెప్పుకోవడం కాదు కదా, కనీసం తెలిస్తే ఇక ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతారు, ఆ సమాజం నుంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి మానసికంగా కృంగిపోయిన స్థితిలో వాడు ఉన్నారు. సో దాన్ని ఎదిరించి ఎస్ జరిగిందేదో జరిగిపోయింది, మా జీవితాలు అలా కాదు, మేము ఇలా బ్రతకాలనుకుంటున్నాం, మా హక్కులు ఇలా సాధించుకుంటున్నాం అంటూ వాళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఈ తీర్పు ద్వారా ఖచ్చితంగా ఉంది. కానీ ఎంతవరకు ఉపయోగించుకుంటారనేదే ప్రశ్న. అంటే కిషోర్ గారు, నేను ఐ రియలీ సజెస్ట్ లాట్ ఆఫ్ ఎన్జిఓస్, ఏవైతే స్వచ్ఛంద సంస్థలు చాలా కూడా ఎస్పెషల్లీ వీళ్ళ రీహాబ్ సంబంధించి కానివ్వండి, ఇటువంటి ఫ్యామిలీస్తో కానీ పిల్లలతో కానీ వర్క్ చేసే ఎన్జిఓస్ చాలా వరకు కూడా మన దేశంలో ఉన్నారు. సో ప్రాబబ్లీ అలాంటి ఎన్జిఓస్ ఈ తీర్పు తర్వాత ఇంకొంచెం ప్రొయాక్టివ్ రోల్ తీసుకొని ఏదైతే ఒక ప్రాపర్ ట్రైనింగ్ వీళ్ళకి, వీళ్ళ మైండ్ సెట్ మార్చడము, వీళ్ళ ఆలోచన విధానం కూడా మార్చే విధానం వాళ్ళు చేస్తూ వాళ్ళని ప్రాపర్గా ఓరియంట్ చేస్తూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ లైఫ్ స్టైల్ పట్ల వీళ్ళని తీసుకెళ్ళగలిగితే తప్పకుండా ఒక రిమార్కబుల్ చేంజ్ ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్, లైక్ రీహాబ్ సెంటర్స్ కూడా మనకి అంతంత మాత్రమే. నిజంగా చూడండి, ఈరోజు రెస్క్యూకి వచ్చిన ఆ రెస్క్యూ హోమ్స్ మీరు డిఫరెంట్ స్టేట్స్ తీసుకున్నా కూడా చాలా నెగ్లిజిబుల్, చాలా తక్కువ నంబర్స్ ఉంటాయి. అక్కడ ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో థెరపిస్ట్ చాలా తక్కువ మంది ఉంటారు. సో దీంట్లో పెద్ద ప్రాధాన్యత ఇప్పటివరకు ఇవ్వలేదు. బట్ ఈ తీర్పు తర్వాత ఈ అంశం పట్ల కూడా ఒక కావాల్సినంత ప్రాధాన్యత చేకూరుతుందని, తద్వారా ఈ రీహాబ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్రొఫెషనల్ సోషల్ వర్కర్స్ కానీ, థెరపిస్టులు కానీ, సైకాలజిస్టులు కానీ వీళ్ళతో కలిసి, ఈ కుటుంబాలతో కలిసి, ఈ పిల్లలతో కలిసి 1-to-1 కనుక తప్పకుండా పనిచేస్తే డెఫినెట్గా ఏదైతే ఒక నెగటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే వీళ్ళ పట్ల ఉన్నాయో అనాదిగా, దాని నుంచి క్రమంగా వాళ్ళని బయటకు తీసుకొచ్చే ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది 100%. సమాజం కోణంలో ఆలోచించినట్లయితే ఏమనిపిస్తుంది మీకు? ఎందుకంటే ఒక సనాతనమైనటువంటి ఆలోచన ధోరణితోనే ఉంది. ఆ రోజు మనం పురాణాలు తీసుకున్నా కానీ, అంతకు ముందు కాలం తీసుకున్నా కానీ, సప్తమహావ్యసనాలలో ఇదొకటి, ఇది నీచాతి నీచమైన పని అంటూ కూడా చాలా నీచంగా చూసేటటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పటికీ స్టిల్ అదే కంటిన్యూ అవుతోంది. సో ఇలాంటి తీర్పులు కానీ, ఇలాంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానివ్వండి, ఆ ఆలోచన కొంతైనా మార్చగలిగి వాళ్ళు మనుషులే అని ఆలోచించగలిగే స్థితిని తీసుకురాగలదా?
ఏమండి పురాణాలతో దీన్ని మనం లింక్ చేయక్కర్లేదు. ఒకటి వ్యసనాలు అనేది మనిషి తనకి తనుగా ఏర్పరచుకున్న ఒక ఇది. సో దాని నుంచి ఈరోజు ఎవరైతే ఇంతమంది సఫర్ అవుతున్నారు ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ, మనం కేవలం ఈ మహిళ వల్లే, ఈ ప్రాస్టిట్యూట్ వల్లనే ఇదంతా జరుగుతుందని మనం ఏదో చెప్తున్నామో, అసలు దానికి కారణం ఎవరు? దానికి కారణం అనాదిగా మీరు చూడండి, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఇంతకుముందు జోగిని వ్యవస్థ కానీ ఇట్లా ఎన్నో వ్యవస్థల్ని మహిళలు దే హవ్ బీన్ డిప్రైవ్డ్, దే హవ్ బీన్ ఫోర్స్డ్. ఏ మహిళ తనంతట తానుగా తన జీవితాన్ని పనంగా పెట్టదు. సో దెర్ ఆర్ సో మెనీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. సో అవన్నీ వదిలేసి కేవలం మహిళని దోషిగా చూపించడము, వీళ్ళనే మనము క్రిటిసైజ్ చేయడము, వాళ్ళనే మనం ఎక్స్ప్లాయిట్ చేయడము, వాళ్ళనే మనం కేంద్రీకరంగా అసలు ఆ పర్టికులర్ ఇష్యూకి కారణమవుతున్న ఫ్యాక్టర్స్ అన్నీ మనం వదిలేస్తాం, వాళ్ళ గురించి మాట్లాడడం. ఎందుకంటే వీ డోంట్ డేర్ టు టాక్ అబౌట్ దెమ్. బట్ అసలు ఏదైతే ఇందాక మీరు చెప్పిన అంశము, అది మన ఎథిక్స్కి సంబంధించింది, మన వాల్యూ సిస్టమ్ని సంబంధించింది. ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మన కుటుంబ క్షేత్రంలో మన అమ్మ నాన్న నేర్పించాలి. ఎవరి నువ్వు బయటకు వెళ్తే అమ్మాయిని చూస్తే నీ అక్క లాంటిదో అమ్మ లాంటిదో నువ్వు గౌరవించాలి అని. అది మనం చెప్పటం లేదు. స్త్రీని గౌరవించండి అని చెప్పటం లేదు. ఇళ్ళల్లోనే మన కళ్ళ ముందే మన అమ్మని తిడుతూ ఉంటాం, భార్యను తిడుతూ ఉంటారు, భార్యని అబ్యూస్ చేస్తూ ఉంటారు, పిల్లలు చూసి నేర్చుకుంటూ వస్తారు. యూనో దే అప్బ్రింగింగ్ అంతా అలాగే ఉంటుంది. సో ఈ మారల్ పాలసింగ్ ఇదంతా కూడా మన వ్యక్తిగత, మన ఒక్క ఆలోచనలు బట్టి ఉంటుంది. మనం మన ఇళ్ళల్లో మన ఆడపిల్లలకి చెప్తాం, టైంకి లేట్గా రాకు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆల్ డూస్ అండ్ డోంట్స్ ఓన్లీ ఫర్ గర్ల్. ఇవే డూస్ అండ్ డోంట్స్ అబ్బాయికి ఎందుకు ఉండవు? అబ్బాయికి కూడా చెప్పినాడు, సమాజంలో మార్పు వస్తుంది. మన సమాజంలో మార్పు అంటే మనలో ఆలోచనలో మార్పు వస్తే సమాజంలో మార్పు వచ్చినట్టే. నేను ఈరోజు సమాజం పాడైపోతుంది అంటే అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి. ఆ పాడైపోవడం అనేది ఆలోచన, ఆచరణ, ఈ రెండు కూడా నాతో స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్కరూ మన ఇళ్లల్లో, మన కుటుంబ క్షేత్రంలో మనం నిలకడగా ఒక నిబద్ధతతో, ఒక కావాల్సిన ఎథిక్స్తో, నైతిక విలువలతో మనం మెలుగుతూ మన సంతతికి కూడా మేము అలాగే నేర్పిస్తే అప్పుడు ఇలాంటివి ఏవి ఉండవు, అప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా ఏవి రావు. సో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ మన కుటుంబం నుంచి స్టార్ట్ అవ్వాలి. కుటుంబాలు కలిస్తే సమాజం బాగుండాలంటే కుటుంబాలు పరివర్తన రావాలి. అప్పుడే సమాజంలో పరివర్తన వస్తుంది. అప్పుడు ఇలాంటివన్నీ ఏవి చూడవు మనం. ఏ ఆడకూతురు కన్నీరు పెట్టుకోదు, ఏ ఆడకూతురు ఇలా ఫోర్స్డ్ సెక్స్ ట్రేడ్లోకి వెళ్ళదు, ఏ ఆడకూతురికి ఇలాంటి కష్టాలు కలగవు. సో దే ఆర్ సబ్జుగేటెడ్, దే ఆర్ బిన్ ఫోర్స్డ్. దానికి కారణం ఎవరు అంటే సమాజమే. కాబట్టి సమాజంలో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. జరిగినవి ఏలో జరుగుతున్నాయి, అవి ఇప్పటికైనా ఏమైనా అడ్డుకట్టేయాలంటే లెట్ us ఆల్ బీ హ్యూమన్స్. మానవత్వంతో మనం మెలగాలి. కిషోర్ గారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఉమన గారు, చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ అందించారు. ఇది మొత్తానికి నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే ఎక్కడ వ్యభిచారాన్ని ప్రోత్సహించాలి అనేటటువంటి ఉద్దేశం ఎక్కడా కనిపించలేదు. కానీ ఆ రొంపిలోకి వెళ్ళినటువంటి వాళ్ళని మానవత్వంతో చూడండి, వాళ్ళు మనుషులే, వాళ్ళకి హక్కులు ఉంటాయి, వాటిని గౌరవించండి అనేటటువంటి సందేశం మాత్రం ఇస్తోంది.